కుమార్ రాజా గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నావి 3 పిటిషన్లు అధ్యక్ష. ముందుగా ఏదైతే లంక గ్రామాలు ఉన్నాయో ఆ లంక గ్రామాలు ప్రతి సంవత్సరం ఏదైతే నదీ ప్రవాహ ప్రాంతం కాబట్టి కొద్దిపాటి నీళ్ళకి ఉన్నప్పుడు వాళ్ళు పడవల మీదే వస్తారు. వాటికి సంబంధించిన ఎలక్ట్రిఫికేషన్కి వరద వచ్చినప్పుడు పునరావాస కేంద్రాలు తీసుకొస్తున్నాం. మళ్ళీ వెనక్కి తీసుకెళ్లాలంటే యుద్ధ ప్రాతిపదికన ఎలక్ట్రిఫికేషన్ కార్యక్రమాలు చేయలేము. ఎందుకంటే సబ్స్టేషన్ ఏదైతే ఎలక్ట్రికల్ టవర్స్ ఉంటాయి అవి కూడా మునిగిపోయి ఉంటాయి. దీనికి ఆర్డీఎస్ఎస్ ద్వారా ఆల్రెడీ హై వోల్టేజ్ పెద్ద టవర్స్ పెట్టాలని ప్రతిపాదన ఆల్రెడీ చేశారు. కానీ ఇంకా అది పామర నియోజకవర్గం సంబంధించి అమలు కాలేదు అధ్యక్ష. లంక గ్రామస్తులందరూ కూడా ఫొటోస్తో సహా గ్రామస్తులందరూ కూడా నాకు అర్జీ ఇచ్చారు సంతకాలు పెట్టి. తద్వారా మీ ద్వారా నేను కోరుకునేది ఒకటే, పాముల లంక ఇతర లంక గ్రామాలకు సంబంధించి హై వోల్టేజ్ ఏదైతే పెద్ద టవర్స్ ఉంటాయో వాటికి నిధులు కేటాయించి ఆర్డీఎస్ఎస్ని అప్గ్రేడ్ చేసి తర్వాత నిధులు కేటాయించాలని నాదొక పిటిషన్ అధ్యక్ష. అదేవిధంగా 30 సంవత్సరాలుగా 3 దశాబ్దాలుగా పామరు సంబంధించిన ఏదైతే వేస్టేజ్ అంతా ఉందో 19వ వార్డులో ఉన్న డంపింగ్ యార్డ్లోనే పెడుతున్నారు అధ్యక్ష. అక్కడి నుంచి చెత్త అంతా ఊరు సెంటర్లోనే టౌన్లోనే ఉండి అక్కడి నుంచే చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా విష జ్వరాలు లేకపోతే ఆ దుర్వాసన అలాగే ఉంది. మేము వెళ్ళినప్పుడు ఎలక్షన్స్ టైం ఎమ్మెల్యేగా మీ స్థాయిలో మీరు చేయవలసిందండి. అంటే మిమ్మల్ని అడిగిన దాన్ని ఇక్కడ పిటిషన్ కింద పెడితే కరెక్ట్ కాదు. అది ఒక పిటిషన్ అధ్యక్ష. డంపింగ్ యార్డ్ సంబంధించి స్థలం ఈ స్థాయిలో మీరు చేయవలసిన పనులు అవి. అంటే అధ్యక్ష మరి దానికి స్థలానికి కావాలి, నిధులు కావాలి అధ్యక్ష. రెవెన్యూ ద్వారా కలెక్టర్ సరే. రెండో పిటిషన్. మూడోది ఒకటే అధ్యక్ష. ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీ కేసీపీ షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా ఇప్పుడు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న షుగర్ ఫ్యాక్టరీస్ మూతపడుతున్నాయో 10 సంవత్సరాలకు చివరిగా మిగిలిన 3 అధ్యక్ష. దాంట్లో ఇది కూడా ఇబ్బంది పరిస్థితుల్లోకి వచ్చింది. షుగర్ కేన్ సంబంధించి వారందరూ కూడా ఆదుకోవాల్సిందిగా గ్రోవర్స్ అసోసియేషన్ షుగర్ కేన్ కేసీపీ షుగర్ కేన్ గ్రోవర్స్ అసోసియేషన్ వాళ్ళు ఉయ్యూరు వాళ్ళు కూడా ఒక విన్నపం అందించారు అధ్యక్ష. అది కూడా మీకు పిటిషన్ ద్వారా థ్యాంక్ యూ అధ్యక్ష. కదిరి ఎమ్మెల్యే ప్రసాద్ గారు.